హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన ఇండియాతో ఆఫ్ఘనిస్తాన్ బాండింగ్ ఎలా ఉందో, ఎలా మూవ్ అవుతుందో చెప్తాను ఫ్రెండ్స్. 2021లో తాలిబాన్స్ ఆఫ్ఘనిస్తాన్లో అధికారం కైవసం చేసుకున్నాక ఆఫ్ఘనిస్తాన్ ఫారెన్ మినిస్టర్ అమీర్ ఖాన్ ముత్కీ గారు ఫస్ట్ టైం ఇండియా విజిటింగ్కి వచ్చారండి. ఇతను ఇండియా నడువొడ్డున మన యొక్క రాజధాని అయిన న్యూఢిల్లీ నుంచి పాకిస్తాన్కి ముచ్చెమటలు పట్టేటట్టు కీలకమైన వార్నింగ్లు ఇవ్వడం జరిగింది. ఇతను మన విజిటింగ్కి వచ్చేసి మన ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ అయిన జయశంకర్ గారితో మరియు నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అయిన అజిత్ దోవల్ గారిని మీట్ అవ్వడం జరిగింది. ఈ విజిట్ మనకి చాలా కీలకమైనది మరియు ఆఫ్ఘనిస్తాన్కి కూడా ఎంతో కీలకమైనది. ఈ ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ ఎయిర్ స్ట్రైక్స్ చేశాక రీసెంట్గా పాకిస్తాన్ అనేది ఆఫ్ఘనిస్తాన్ ఎయిర్ స్ట్రైక్స్ చేయడం జరిగిందండి. ఆ ఎయిర్ స్ట్రైక్స్ జరిగిన తర్వాత ఈ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ గారు మన ఇండియా విజిటింగ్కి వచ్చారు. ఇక్కడ ఎన్నో కీలకమైన అంశాలు డిస్కషన్లోకి వచ్చాయి. ఇండో ఆఫ్ఘన్ టైస్ని స్ట్రాంగ్ చేయడానికి ఇది ఒక మంచి సూచిక అనుకోవచ్చు మనం. ఈ తాలిబాన్స్ అధికారంలోకి రాకముందు అష్రఫ్ ఘనీ గారు ఆఫ్ఘనిస్తాన్లో అధికారంలో ఉన్నప్పుడు ఏవైతే ప్రాజెక్ట్స్ రన్నింగ్లో ఉన్నవో అవన్నీ ఆఫ్ఘనిస్తాన్లోకి తాలిబాన్స్ అధికారంలోకి రాబోయే ముందు అన్నీ ఆగిపోయాయి. సో ఆ ప్రాజెక్ట్స్ అన్నీ మళ్ళీ రీస్టార్ట్ చేయడానికి మరియు కొత్త ప్రాజెక్ట్స్ స్టార్ట్ చేయడానికి చాలా కీలకమైన ఒప్పందాలు జరిగాయి. ఇక్కడ శత్రువుకి మిత్రుడు అన్నట్టు ఆఫ్ఘనిస్తాన్కి పాకిస్తాన్ శత్రువే, ఇండియాకి పాకిస్తాన్ శత్రువే. ఇద్దరికీ ఈ పాకిస్తాన్ అనేది శత్రువు. అంతేకాకుండా అమీర్ గారు మన ఇండియాని ఆఫ్ఘనిస్తాన్కి వచ్చి మినరల్ రిసోర్సెస్ ఎక్స్ప్లోర్ చేయమని చెప్పేసి మనకు ఆహ్వానం ఇచ్చారు. ఈ ఆఫ్ఘనిస్తాన్ అనేది మినరల్ రిసోర్సెస్కి చాలా కీలకమైన ప్రదేశం అండి. మినరల్ రిసోర్సెస్ మీన్స్ ఇక్కడ చాలా రేర్ ఎర్త్ మినరల్స్ ఉన్నాయి, లైక్ లిథియం, కాపర్, ఐరన్ ఓర్, ఇలా ఎన్నో మినరల్స్ అనేది ఆఫ్ఘనిస్తాన్ చాలా ఉన్నాయి. ఇది మన మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రాంలో ఎస్పెషల్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్కి ఎంతో కీలకంగా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా ముందు ఎన్నో డిఫెన్స్ ఒప్పందాలు అనేవి రెండు దేశాల మధ్య జరిగి పాకిస్తాన్కి కంటి మీద కునుక లేకుండా చేయాలని కోరుకుంటున్నాను. మనం ఒక కొత్త ఎయిర్ ఫోర్స్ బేస్ కూడా ఆఫ్ఘనిస్తాన్లోని పాగ్రామ్ అనే ఏరియాలో స్టార్ట్ చేయడం జరిగింది. ఇది ఇండియాకు స్ట్రాటజికల్లీ చాలా బెనిఫిట్ అండి. ఆపరేషన్ సింధూర్ అప్పుడు ఇండియా అనేది పాకిస్తాన్కు ఒక చంపే పగలగొట్టింది. ఈసారి కాలు చాడిస్తే రెండు వైపుల నుంచి పగలగొడతాం. ఇక ముందు ఆఫ్ఘనిస్తాన్ ఇండియా మంచి నమ్మకమైన స్ట్రాటజిక్ పార్ట్నర్గా ఉండాలని కోరుకుంటూ జై హింద్.